హలో, కాకరకాయ పికిల్. కాకరకాయ ఊరగాయ. ఒక హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకొని బాగా కడిగేసి ఇలా రౌండ్గా స్లైస్గా థిక్గా లేకుండా పతలాగా కట్ చేసుకోవాలా. అన్నీ ఇలాగే కట్ చేసి పెట్టుకోవాలా. కొంచెం డీప్ ఫ్రైకి నూనె పెట్టుకొని అన్నీ కట్ చేసిన ముక్కలన్నీ నూనెలో వేసేసి బాగా వేయించుకోవాలా. అన్నీ ఒకేసారి వేసేసినాను నేను. 2 సార్లు అయినా వేసుకోవచ్చు. అన్నీ వేసేసి బాగా కలర్ వచ్చేంత వరకు మధ్యలో కలబెట్టుకుంటా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలా. ఇట్లా కలర్ వచ్చే సరిపోతుంది. కొంచెం కలర్ వస్తే సరిపోతుంది. మరి గోల్డెన్ కలర్ వస్తే క్రిస్పీగా అవుతాయి. క్రిస్పీగా ఏం అవసరం లేదు, ఇంత సరిపోతుంది. అన్నీ తీసి పక్కన పెట్టేసుకుంటే రుచికి తగినంత ఉప్పు వేసుకొని 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి చేసుకున్నాను. అది ఆ పొడి 1 టేబుల్ స్పూన్ కారం వేసేసి బాగా కలిపేసుకొని, ఇది పికిల్ కాబట్టి కొంచెం నూనె ఎక్కువ ఉండాలి కాబట్టి ఇది ఆ డీప్ ఫ్రైకి వేసుకునే నూనెనే 2 టేబుల్ స్పూన్ నూనె పైన వేసుకుంటే సరిపోతుంది. ఇంకొంచెం ఎక్కువ మసాలా కావాలంటే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. ఒక 15-20 డేస్ అయినా కూడా చెడిపోదు. ఎమర్జెన్సీకి ఇలా చేసి పెట్టుకుంటే అప్పుడప్పుడు వేసుకొని తినచ్చు. అంతే, ఈజీ. కాకరకాయ పికిల్ రెడీ. వేడి అన్నంలో వేసుకొని ఇలా కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది. అందరూ ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.